చంద్రుడి కుమారుడైన బుధుడు ఒకనాడు భూమిపై మానవ రూపంలో సంచరిస్తూ ఉండగా ఇలా అనే స్త్రీతో వివాహం జరిగింది. ఇంతకీ ఎవరు ఈ ఇలా అంటే ఈమె కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనువుకి ఉన్న 10 మంది కొడుకుల్లో పెద్దవాడు ఇక్ష్వాకు అయితే మిగతా 9 మంది కొడుకుల్లో ఒకడు సుద్యుమ్న. నిజానికి ఈ సుద్యుమ్నుడే సూర్యవంశానికి తొలి చక్రవర్తి కావాల్సింది. కానీ అతను ఒకసారి అడవిలో విహరిస్తూ అనుకోకుండా కుమారవనం అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వనం పార్వతీ పరమేశ్వరుల ఏకాంత ప్రదేశం. ఎవరైనా పురుషులు ఆ ప్రదేశానికి వెళితే వారు వెంటనే స్త్రీగా మారిపోతారని శివుడు నిబంధన పెట్టాడు. ఈ నిబంధన గురించి సుద్యుమ్నుడికి తెలియదు. అలా కుమారవనంలోకి వెళ్ళిన సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు. అంతేకాకుండా తన గతాన్ని కూడా మర్చిపోయాడు. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు తిరుగుతూ చంద్రుడి కుమారుడైన బుధుడు నిర్మించుకున్న ఆశ్రమాన్ని చేరుకుంది. సౌందర్యవతి అయిన ఆమెను చూసి బుధుడు ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమె వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆమెకు గతం ఏమీ గుర్తులేదని బుధుడికి అర్థమైంది. తన పేరును మాత్రం ఇలా అని చెప్పింది. అలా ఇలను బుధుడు వివాహం చేసుకున్నాడు. బుధుడికి ఇలకి జన్మించిన గొప్ప చక్రవర్తే పురూరవ. పురాణాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి ఈ పురూరవ. ఈ భూమి మీద చంద్రవంశానికి మొదటి చక్రవర్తి కూడా పురూరవుడే. అలా అక్కడి నుండి చంద్రవంశం విస్తరించింది. అంటే పురూరవలోనూ సూర్యవంశం యొక్క రక్తం ఉందన్నమాట. ఇక బుధుడు సుద్యుమ్నతో పాటు భూలోకం నుండి దేవలోకం వెళ్ళిపోయాక సూర్యవంశానికి ఇక్ష్వాకు చక్రవర్తి అయ్యాడు. అయితే బుధుడికి ఇలకి జన్మించిన పురూరవ సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలన చేయసాగాడు. ఈ పురూరవుడు పరిపాలించిన రాజ్యమే ప్రతిష్టానపురం. చంద్రవంశం యొక్క తొలి రాజధాని కూడా అదే. అటు కురువంశానికి అలాగే యదువంశానికి కూడా మూలమైన చంద్రవంశం ఇలా ప్రారంభమైంది. బుధుడి కుమారుడు కాబట్టి పురూరవకి దేవలోకంతో కూడా మంచి బంధుత్వాలున్నాయి. అలా ఒకనాడు దేవలోకానికి పురూరవుడు వెళ్ళినప్పుడు అతన్ని అక్కడే ఉన్నటువంటి అప్సరస అయిన ఊర్వశి ప్రేమించింది. కానీ మిత్రవరుణుల శాపం వల్ల ఊర్వశి భూమి మీద మానవ రూపంలో స్త్రీగా కొన్ని సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. అప్పుడు పురూరవుడు మానవ రూపంలో ఉన్న ఊర్వశిని వివాహం చేసుకున్నాడు. పురూరవుడు ఊర్వశుల ప్రేమకు గుర్తుగా వారికి 6 కొడుకులు జన్మించారు. ఆ తర్వాత ఊర్వశి పురూరవుణ్ణి విడిచిపెట్టి తన లోకానికి వెళ్ళిపోయింది. పురూరవ యొక్క 6 కుమారుల్లో పెద్దవాడు ఆయు. ఆయు యొక్క కుమారుల్లో పెద్దవాడు నహుష. పురూరవ తర్వాత ఈ నహుషే గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఇంద్రలోకాన్ని సైతం కొంతకాలం పరిపాలించిన శక్తివంతుడు ఈ నహుషుడు. ఇతడు ఇంద్రుడికి మంచి స్నేహితుడు కూడాను. అయితే ఆ అహంకారంతోనే నహుష 7 ఋషులతో తన పల్లకిని మోయించుకున్నాడు. అంతేకాకుండా